గడిచిన బుధవార కాలమంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఒక దినములోనికి మనల్ని నడిపించిన సజీవుడైనటువంటి దేవుణ్ణి హృదయపూర్వకముగా స్తుతించుదాం. స్తుతి మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. మన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, ప్రేమ స్వరూపి, నిత్యము ఉండే దేవుడు. ఆయన్ను ఆరాధించే మనము పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో ఆరాధింపవలనని లేఖనము సెలవిచ్చిన రీతిగా పూర్ణ మనస్సుతో మన దేవుణ్ణి ఆరాధించుదాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండించును. కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండించును. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలుచుచుండే పరము చేరా, పిలుచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. 100 గొర్రెల మందలో నుండి, 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే, ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడిచి, 99 గొర్రెల విడిచి ఒంటరి అయినా గొర్రెను వెతకెన్, ఒంటరి అయినా గొర్రెను వెతకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. తప్పిపోయిన కుమారుండు, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే, తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనియే, తండ్రి అతని చేర్చుకొనియే. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు
కలుషములను కడిగివేయున్. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందుల చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందుల చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే పర్యంతం, పాతాళంబే పర్యంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయున్. అవును తండ్రి, సిలువ చెంత చేరిన నాడు మా యొక్క ప్రతి ఒక్క కలుష్యములను కడిగి వేస్తానని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు. పౌలు వలెను శీలా వలెను సిద్ధపడినటువంటి భక్తుల వలె మేము ఉండాలి ప్రభువా. అవును తండ్రి, కొండలాంటి బండలాంటి మొండి హృదయమును కూడా తండ్రి మండించి పండియున్న పాపులనైనా తండ్రి నీవు పిలుచుచున్న దేవుడవు తండ్రి. అవునయ్యా, నీ యొక్క పరలోక రాజ్యమునకు చేరడానికి ప్రభువా ఆ పాపులనైనా మమ్మల్ని రక్షించే దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు. 100 గొర్రెల మందలో నుండి ఒక్కటి తప్పినా అయా మరి తండ్రి ఆ యొక్క ఒక్కదాన్ని కూడా ప్రభా వెతికి రక్షించిన దేవుడవు తండ్రి. 99 గొర్రెలను విడిచిపెట్టి ఒంటరైనటువంటి గొర్రెను వెతికి రక్షించిన ప్రభుడవు తండ్రి నీకు స్తోత్రములు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయినప్పుడు తప్పు తెలుసుకొని ప్రభా ఇంటికి తిరిగి రాగా అయా తండ్రి అతన్ని చేర్చుకున్న విధానమును బట్టి అయా మమ్మల్ని కూడా తండ్రి మీ సన్నిధిలో చేర్చుకుంటున్న తండ్రి మీకు స్తోత్రములయ్యా. అయా ఎంతటి పాపినైనా పిలుచుచున్న దేవుడవు తండ్రి. పాపము విడిచి వచ్చి ప్రభువా పరిశుద్ధులుగా మరి తండ్రి ఉండినప్పుడు అయా మీ యొక్క పరలోకపు విందులో ప్రభువా అయా వారిని అయా ఆహ్వానించే దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. పాపుల గతిని మేము చూస్తే ప్రభువా పాతాళమే వారి అంతము తండ్రి. అవును ప్రభువా, మమ్మల్ని ఆ పాతాళములో నుండి తప్పించి ఆ నరకము నుంచి మమ్మల్ని తప్పించి నిత్య జీవమును మాకు అనుగ్రహించుటకు మా కొరకు మరణించి తిరిగి లేచి అయా మృత్యుంజయుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవయ్యా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే ఉండి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, మా మార్గమును సరళము చేస్తున్న ప్రభువా మీకే స్తుతి స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు తరతరములు మీకే చెల్లునుగాక. ఆమేన్.